పంటల కొనుగోలు చూస్తే ఇట్లా కదా యూరియా. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు నిన్న కొత్త సర్క్యులర్ ఇచ్చిండ్రు, నిన్ననే ఎకరాకు 2 యూరియా బస్తాలే ఇస్తారట. ఆ 2 కూడా ఇప్పుడు ఒకటట, నెలకొకటట. ఆ 2 బస్తాలకు తిరగాలన్నట యాప్ కోసం. నిన్న మా ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి చెప్తుండు, ఆయనకు యూరియా బుక్ చేసుకోవాలంటే యాప్ మీద వాళ్ళ బాపో దిక్కు, అమ్మో దిక్కు, కొడుకో దిక్కు, ఆయనో దిక్కు, నలుగురు 4 ఫోన్లు పట్టుకొని 3 గంటలు కొట్టంగా 2 బస్తాలు దొరికినాయట. 2 బస్తాల యూరియాకి ఇంట్లో 4 ఫోన్లు పట్టుకొని కొట్టంగా దలుతుంది, లాటరీ తగిలినట్టు. అది 2 బస్తాలు. అంటే ఇలా ఎకరాకు 2 బస్తాలే యూరియా ఇస్తామంటే ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఇలా ఇంతమంది ఎంపీలను గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తే మీరు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదా మీకు? కేసీఆర్ గారు ఉండగా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వచ్చి యూరియా వేసిపోయింది కదా. ఇలా 2 బస్తాలే ఇస్తారట. మా చిన్నకోడూరు మండలం మొత్తం మిర్చి పండుతుంది, కొంత నంగనూరులో కూడా మిర్చి పండుతుంది. రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి వేస్తారు, వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ చాలా జిల్లాల్లో వేస్తారు. మిర్చి రైతులు ఎకరానికి 6 బస్తాల యూరియా వాడతారు, 5-6 బస్తాల యూరియా వాడతారు. నువ్వు 2 సంచులు ఇస్తే మరి మిగతా 4 సంచులకి యాడికి పోవాలి? రాష్ట్రంలో 13-14 లక్షల ఎకరాల్లో మక్క పండుతుంది. మక్క రైతులు 4-5 బస్తాలు ఇస్తారు మక్కకు యూరియా. నువ్వు 2 సంచులు ఇస్తా అంటే మిగతా దానికి యాడికి పోవాలి? వరి ఉంటుంది, నార్మల్గా వరికి 3 బస్తాలు ఇస్తారు. నువ్వు 2 ఇస్తా అంటే ఇంకో సంచి బ్లాక్లో కొనుక్కోవాలా? అంటే ఈ రకంగా ఇలా యూరియా సరఫరాలో కూడా ఈ ప్రభుత్వం దారుణాతి దారుణంగా ఫెయిల్ అయిపోయింది. పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్ముడు, యాపులు పెట్టుడు. యూరియా ఇవ్వమంటే రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రవదలు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, పెద్ద పెద్ద లైన్లలో చెప్పులు లైన్లో పెట్టిస్తున్నారు. బాయికాడ వ్యవసాయం చేయమంటారా? యూరియా సంచుల కోసం లైన్లో నిలబడమంటారా? ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ముబ్బడిగా ఎరువుల ధరలు పెంచేసినారు. 30% ఎరువుల ధరలు పెరిగినాయి. అటు డీజిల్ పెంచుడు, ఇటు ఎరువులు పెంచుడు. రైతు మీద భారం పెరిగింది. డీజిల్ ధరలు పెరిగి, ఎరువుల ధరలు పెరిగి, మద్దతు ధర మాత్రం ఆ స్థాయిలో పెరుగుతలేదు. పంటల కొనుగోలు ఆ స్థాయిలో ఉండలేదు. రైతుల జీవితాల్ని ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చెలగాటమాడుతున్నాయి జీవితాలతో. ఇలా యూరియా సరఫరాలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈ 2 బస్తాల ఆలోచన విరమించుకోవాలి. ఇప్పుడు మిర్చి బండే రైతుకు 5-6 బస్తాలు కావాలి, మక్క బండేటోళ్ళకు 4-5 బస్తాలు కావాలి. ఏ పంటకు ఏ మోతాదులో కావాలనో ఇయ్యాలి, కానీ అందరికి ఒకటే సూత్రం అంటే ఎట్లా? పంటల దిగుబడి తగ్గిపోతుంది అంటే రైతు వ్యవసాయం చేయొద్దా? మాట్లాడితే రైతు బిడ్డలు, రైతు రాజ్యం అని డైలాగులు కొడతారు కదా. మరి నిజంగా సోయిన్నోడైతే కనీసం కొద్దిగానన్నా రైతు మీద మమకారం ఉంటే, ప్రేమ ఉంటే రైతు అవసరాన్ని మీరు గుర్తించాలి కదా. అందరికీ ఒకటే, సాగుకు ఒకటే మంత్రం, పెళ్లికి ఒకటే మంత్రం అన్నట్టు అన్ని పంటలకు 2 బస్తాలంటే ఎట్లయితుంది? ఆ ఇచ్చే 2 సంచులకు 2 సార్లు పోవాలన్నట. దానికి యాప్ పేరు మీద కొంత సమయం పోతే, ఒకరు పోయి తెచ్చుకోవాలంటే ఆటో కిరాయి, మనిషి ఒకరోజు పని ఖరాబు, మళ్ళా నెలకు పోతే మళ్ళొక్క సంచి. ఏం కోసం పెట్టుడిది? నిన్న బోనస్ కూడా మంగళం పాడినరు. ఇప్పుడు ఏం చెప్పిండ్రు? మొదలేమో అన్ని పంటలకు బోనస్, ఆడికెళ్ళి వడ్లకు బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాలకే బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాల్లో 33 రకాలకే అన్నారు. ఇక నిన్న సాగు కబురు సల్లగా చెప్పారు, ఇక 33 కాదు 7 రకాలు అన్నారు. ఆయన తెగబెట్టినట్టే కదా. ఇక ఈ 7 ఎకరాల్లో ఈ 7 రకాల్లో కూడా ఎన్ని కథలు, కొన్ని వెరైటీలు ఉన్నాయి. బీపీటీ 520 అని రాసిండ్రు. ఇది ఎప్పుడో ఏజ్ హోల్డ్ సీడ్. ఇది దానికి విపరీతమైన చీడపీడ. 150-160 రోజుల పంట. అది 1 నెల రోజులు ఎక్కువ కావాలి దానికి. దిగుబడి కూడా 20 క్వింటాలే వస్తుంది. అది ఇప్పుడు వేరే వాటిలో 30-35 క్వింటాల్లో వస్తాయి, 20 క్వింటాలు వేయచ్చు. మరి నువ్వు నీ బోనస్ కంటే ఎక్కువ లాస్ అయిపోయాయి.
నువ్వు ఇచ్చేదేమున్నది అంటే ఏదో తిట్టని పోరా అన్నట్టున్నది కథనిది. అంటే ఈ బోనస్ విషయంలో కూడా 33 రకాల నుంచి ఎందుకు 7 రకాలకు తగ్గించిండ్రు? ఇది నోటితో నవ్వి నొసటితో ఎక్కించినట్టుంది. అంటే సన్నాలకు బోనస్ ఇప్పుడు పోయిన యాసంగి 1200 కోట్ల బోనస్ ఎగబెట్టినావు, ఈ యాసంగిలో సన్నాలకు 800 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. 2 పంటల కంటివి 1 పంటకే చేస్తేవి, 33 రకాలంటివి ఇప్పుడు 7 రకాలకే చేస్తేవి. ఆ 7 రకాలకు కూడా విత్తనాలు ఉన్నాయా మార్కెట్లో? నువ్వు చెప్పింది నిన్న చెప్పినావు. ఆల్రెడీ 15 రోజుల కిందనే నార్లు పోసింది, రోహిన్ కార్తీలే నార్లు పోస్తారు. నిన్ను నమ్మి నీ ప్రభుత్వాన్ని నమ్మి 33 రకాల వెరైటీలను ఎవరికి దొరికింది వాళ్ళు తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి? మొదలు చెప్పాలి కదా నువ్వు నార్లు పోయకముందు. సగం మంది రైతులు వేరే రకం తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? సమాధానం చెప్పండి. అంటే పూర్తి బాధ్యత రహిత్యంగా మీరు పనిచేస్తున్నారు. రైతులంటే, వ్యవసాయ శాఖ అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. ఇక రైతు బంధు, అరే ఈయనిచ్చే రైతు బంధుకి ఇక ఎకరానికో మీటింగ్. ఇక అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడూ ఒక్క మీటింగ్ పెట్టలేదు. ఒక ఫస్ట్ స్టార్టింగ్ రైతు బంధు పథకం ప్రారంభమైనాడు కేసీఆర్ మీటింగ్ పెట్టిండు అంతే. అది హుజురాబాద్లో 11 విడతల్లో 74,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్. ఈయన ఎకరంకి ఒక మీటింగ్ పెట్టాడు. సిద్దిపేటకి వచ్చిండు మార్చి 22. నేను రైతు బంధు చేస్తున్నా అంటే ఒకటే ఎకరం వేసిండు, ఒక్కటే ఎకరం. అరే మళ్ళీ కేసీఆర్ జగిత్యాల బయలుదేరినట్టే మళ్ళీ పోయి మంత్రిలో మీటింగ్ పెట్టిండు, మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. ఇక కథ మీద పెట్టిండు, ఎకరంకో మీటింగ్. ఇప్పుడు మళ్ళా నిన్నేందో స్టేట్మెంట్, ఇక రైతు బంధు చేస్తున్నా మదిర పోతారట, ఇక మదిరలో పోయి రైతు బంధు చేస్తారట. కేసీఆర్ ఎప్పుడన్నా గిట్ల డ్రామాలు చేసిండ నీ లెక్క? నిజాయితీగా ధర్మంగా రైతు బంధు చేస్తా అంటే బరాబర్ కట్టుకొత్తుతుండే, ఫోన్లన్నీ టింగ్ 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 అని మోగుతుండే. నువ్వేందా ఎకరంకో మీటింగు, మళ్ళీ పోయిందో మదిరలో మీటింగ్ పెడతారట. నువ్వేం చెప్పినావు సిద్దిపేటకు వచ్చి? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నర్మెటలో మేం పెట్టిన ఆయిల్ ఫ్యాక్టరీకి నువ్వు రిబ్బన్ కత్తిరీనికి వచ్చినావు. నువ్వు పెట్టింది లేదు, కట్టింది లేదు. ఆడికొచ్చి మార్చి 22వ తేదీ 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని సిద్దిపేట ప్రజల సాక్షిగా చెప్పినావు. ఇప్పుడు 45 పోయి 90 రోజులైంది, డబుల్. ఇక ఎల్లుండి అయితే 22 తారీఖు. 90 రోజులైనా నువ్వు చెప్పిన రైతు బంధు 9,000 కోట్లు వాళ్ళే, గదే 2 ఎకరాలు పడ్డది. ఇప్పుడు ఈ యాసంగి ఎగబెట్టినావు, మళ్ళా వానకాలం మదిరిపోతా మీటింగ్ పెట్టా అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? కొద్దిగానే సిగ్గులేదా నీకు? అరే నేను పబ్లిక్ మీటింగ్ పెట్టి సిద్దిపేటలో పోయి 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్తే నేను ఏకపోతే పురాగా నాకు ఇజ్జత్మానం పోతుంది, ముఖ్యమంత్రి కుర్చీకుండే ఇజ్జత్ పోతుందనే సోయన్ ఉండదు దానికి కొద్దిగా.